ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటే, మీరు వచ్చిన వారు ఎంతో ప్రయాసపడి వచ్చారు, మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు. ఖచ్చితంగా నేను ఒక దృఢమైన నమ్మకంతో చెప్తున్నాను, మీరు శ్రేష్టమైన వాక్యముతో నింపబడి వెళ్తారు. మంచి క్రియలు మీలో ప్రారంభించబడతాయి. ఆమేన్. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుంచి 36వ వచనం వరకు ఉన్న ఒక సంఘటనలో కేవలం నేను మొదటి వాక్యం మాత్రమే తీసుకుంటాను. కానీ మీరు దయచేసి ముందుగా ఆ సంఘటన అర్థం అవడానికి 28 నుంచి 36 వరకు చదువుదాం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండకు ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో కూడా మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పెను. అతడిలాగు మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికీ తెలియజేయక వారు ఊరకుండిరి. చాలు. ఇదే మాట మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఉంది. అదే సంఘటన మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో కూడా ఉంది. కానీ నేను ఎందుకు లూకా రాసిన సువార్త మాట మాత్రమే ఎంచుకున్నానంటే, మన వాక్యానికి మనం ఈరోజు కేవలం మొదటి వచనం మాత్రమే ధ్యానిస్తున్నాం. 28వ వచనము నిజముగా లూకాలో రాసినట్లు అది నాకు మార్కులోను మత్తయిలోను కొన్ని విషయాల్లో కనపడలేదు. అందుకు నేను ఆ మాట మాత్రమే తీసుకున్నాను. సో మనం ఈరోజు ఒకవేళ ఈ వాక్యము సిరీస్ మనం ధ్యానించడం మొదలు పెడితే రాబో దినాల్లో చాలా విషయాలు ఉన్నాయి వాక్యంలో. ఈ ఒక్క ఘటనలోనే, ఒక్క సంఘటనలోనే చాలా విషయాలు ఉన్నాయి. అందుకు అన్ని విషయాలు మనం ధ్యానించకపోయినా ఒక్కటి ఈరోజు ఒక సిరీస్ ప్రోగ్రామ్ లాగా మనము ఒక్కటి మాత్రమే, మొదటి వాక్యం మాత్రమే ధ్యానిస్తాం. అందులో 28 వరకే నేను పరిమితి అవుతున్నాను. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 28, కేవలం 28లో ఆయన చదువుదాం. 28 మాత్రమే చదువుదాం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. చాలు. ఇక్కడ రమారమి 8 దినములు అయిన తర్వాత అని ఉంది. మత్తయి రాసిన సువార్తలో, మార్కు రాసిన సువార్తలో రమారమి 6 దినములు అయిన తర్వాత అని ఉంటుంది. దినాల్ని పక్కన పెట్టండి. 6 దినాలు 8 దినాలు పక్కన, అవి లెక్క పక్కన పెట్టండి. లెక్క గురించి మనం మాట్లాడుకుందాం. కానీ విషయం ఏంటంటే, ఆయన ప్రతిసారి ప్రార్థనకు ఏకాంతముగా వెళ్ళినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు ఎంత బిజీ ఉన్నా కూడా, ఆయన దగ్గర ఎంత జనాభా ఉన్నా కూడా, కిక్కిరిసిపోయేంత ప్రజలు ఉంటున్నా కూడా ఆయన ఏకాంత ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేశాడంట చాలాసార్లు. కానీ ఏం ప్రార్థన చేసేవాడు, ఎలా ప్రార్థన చేసేవాడు, ఎలాగా సమయాన్ని గడిపేవాడు, ఆ విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఏ విషయాలు ధ్యానించబోతున్నాం? యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అంతా ఏం చేసేవాడు, ఈరోజు అదొక శాంపుల్ మాత్రమే చూడబోతున్నాం.
ఎందుకంటే ఆ శాంపుల్ చూపించడానికి ఎవరిని తీసుకుని వెళ్ళాడు? తన దగ్గరున్న 3 శిష్యుల్ని తీసుకెళ్ళాడు. ఆ 3నే తీసుకెళ్ళాడు. అరే మీకు సందేహం ఉందేమో, రాబో దినాల్లో పెద్ద పెద్ద సందేహాలు ఉంటాయి మీకు, నేనేం చేస్తున్నాను ఒంటరిగా అని, రండి మీరు నాతో పాటి రా అని అందరినీ తీసుకెళ్ళా, కేవలం 3నే తీసుకెళ్ళాడు. ఈరోజు 3 విషయాల్లో మనం ధ్యానించబోతున్న వాటిలో మొదటి అంశము, ఏకాంత సమయానికి వెళ్తున్న యేసయ్య ఏమి తరచుగా ఎంతగా తాను ప్రాధాన్యతనిచ్చాడు ఏకాంత సమయానికి. ఏకాంత సమయం నువ్వు ఇస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ యేసు ప్రభుల వారు మాత్రం చాలా చక్కగా ఆ ఏకాంత సమయానికి విలువ ఇచ్చేవాడు. నాకు తెలిసి నువ్వు నేను యేసయ్య అంత గొప్పవడం ఎప్పుడు కాలేము, మన బ్రతుకులంతా బతికినా కూడా కాలేము, అందులో డౌటే లేదు. యేసు ప్రభుల వారు అనేది మనకు బెంచ్ మార్క్. ఏ మార్కు? బెంచ్ మార్క్ అంటే ఏంటి తెలుసా మీకు? బెంచ్ మార్క్ అంటే ఏమన్నా తెలుసా? అర్థమవుతుందా మీకు? బెంచ్ మార్క్ అంటే ఆయనను చూసి మన మార్క్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఆయనే బెంచ్ మార్క్. ఆయన్ను చూసినప్పుడు మనం ఆయన పోలికలోకి మార్చబడాలి. అది పౌలు గారు ఎన్నోసార్లు చెప్పారు, క్రీస్తు పోలికలోకి మార్చబడాలి. క్రీస్తు బెంచ్ మార్క్ మనకు. కిషోర్ బ్రదర్ కాదు బెంచ్ మార్క్, వేరే పాస్టర్ కాదు బెంచ్ మార్క్. నీకు బెంచ్ మార్క్ ఎవరు? యేసు ప్రభుల వారు. సో యేసు ప్రభుల వారు ఏం చేసేవారు? ఏకాంత సమయాన్ని కేటాయించేవాళ్ళు. చదువుదాం మాట, లూకా రాసిన సువార్త, మీకు అందరికీ తెలిసిన మాట, 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. రాత్రంతా గడిపెను. ఉదయం నిద్ర లేదు, ఉదయం అంతా తిరిగాడు, ఉదయం అంతా సువార్త ప్రకటించాడు, ఉదయం అంతా ప్రతి ప్రాంతానికి తిరిగాడు. నీకు నాకు కనీసం వెహికల్ ఉంటుంది, నీకు నాకు కనీసం బండ్లో కూర్చొని పోవడానికి ఉంది ఈ దినాల్లో, అర్థమైందా? కానీ యేసయ్య కాలంలో ఎద్దుల బండ్లు కాదు, మరొకటి కాదు, గాడిదలు ఉన్నా కానీ ఆయన నడుచుకుంటూ వెళ్ళినట్టు బైబిల్లో మనం చాలా పలుమార్లు చూసాం. అనేక ప్రాంతాలకు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన అంత అలసిపోయినప్పటికీ కూడా రాత్రి ఏం చేసేవాడంట? రాత్రి ఏం చేసేవాడు? ప్రార్థన కోసం వారి నుండి వెళ్ళిపోయేవాడు. లూకా రాసిన సువార్తలో ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. నేను వీలైతే ఇంగ్లీష్లో మీకు ఆ తర్జుమాను చూపించడానికి ఇష్టపడతాను. 6వ అధ్యాయము 12వ వచనం. నౌ ఇట్ కేమ్ టు పాస్ ఇన్ దోస్ డేస్ దట్ హీ వెంట్ అవుట్ టు ద మౌంటైన్ టు ప్రే, కంటిన్యూడ్ ఆల్ నైట్. పూర్తి రాత్రంతా. ఒక్క రాత్రి ప్రార్థన చేద్దామంటేనే మనకు వాంతులు బేదలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? ఎన్నెన్ని సమస్యలు వస్తాయో, ఎన్నెన్ని బాధలు వస్తాయో. ఇప్పుడు మనం అందరం ఎలాంటి వాళ్ళం అయిపోయామంటే, ఒక ఆయన ఇలా వాక్యం చెప్పుకుంటూ వచ్చాడు, యేసు ప్రభుల వారు కాబట్టి దెబ్బలు సహించాడు, యేసు ప్రభుల వారు కాబట్టి చెమట రక్తముగా మార్చబడింది, యేసు ప్రభుల వారు కాబట్టి అన్నాను. యేసు ప్రభుల వారు కాబట్టి అని కాదురా నాయనా, మనకు కూడా అది వర్తిస్తుంది. మనకు దెబ్బ పడితే ఎంతో నొప్పి వస్తుందో యేసు ప్రభుల వారికి అదే నొప్పి. కానీ ఆయన భరించాడు, మనము చెప్పాలి, మీరు నాతో పాటు రెడీగా మాట్లాడాలి. ఆయన భరించాడు, మనము చాలా బాధపడిపోతాం. మనము ఏమని చెప్తామంటే దేవుడు కాబట్టి దెబ్బలు తిన్నాడు. కాదు, దేవుడు అయినా కాడి ఆయనలో నరుని స్వభావం ఉంది. నీకు ఎలాగ అలసట వస్తుందో ఆయనకు కూడా అలాగే అలసట వస్తుంది. నీకు ఎలాగ దప్పికొన్నారో ఆయన కూడా దప్పికొన్నాడు అలాగే. ఏమాత్రం తేడా లేదు. మీరు యేసు ప్రభుల వారిని చూడాల్సిన సినారియోలో చూడకపోతే మీకు వాక్యమే వేరే విధంగా అర్థమైపోతుంది. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారు అంత శరీరంలో అలసట ఉన్నప్పటికీ ఏకాంత సమయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. అబ్బా, ఈ మాట ఎంత ఆలోచన ఉందో. ఒక రాత్రంతా, కనీసం నెలకు ఒక్కసారైనా నువ్వు పర్సనల్గా రాత్రంతా ప్రార్థన చేద్దామనే స్వభావం ఉందా మీకు? ఓకే, నెలంతా వద్దులే మీకు,
వద్దులన్నా, మమ్మల్ని ఎందుకు ఊరిక రాత్రులు నిద్రపోనీయకుండా ఉదయం ఇబ్బందులు పెట్టి ఎందుకన్నా వద్దు. కనీసం నెలకు ఒక్కసారి, లేకపోతే వారానికి ఒకసారి. శరీరంలో అలసట అందరికీ ఉంటుంది. డ్యూటీలు చేస్తున్నాను నేను కూడా. 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను రోజు. ఒక్కవైపే 40 కిలోమీటర్లు, పోను రాను 80 కిలోమీటర్లు. ఎంతో సమస్యలు ఉంటాయి. అయినా యేసు ప్రభుల వారికి శరీరంలో అంత అలసట ఉన్నా కూడా ఏకాంత సమయానికి తక్కువ చేయలేదు, ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఆయన. ఈరోజు మనము కూడా ఎలా ఉంటున్నాం? ఏకాంత సమయం మనం ఎంత ఇస్తున్నాం దేవునికి? వీళ్ళే కాదు, మోషే గారు కూడా అలాగే ఇచ్చేవాళ్ళు, డానియల్ వాళ్ళు కూడా అలాగే ఇచ్చేవాళ్ళు. సరేలే, నువ్వు యేసు ప్రభు దేవుడు అని చెప్పి అనుకున్నావు, మరి మోషే గురించి మాట్లాడు. మోషే వెళ్తే ఎప్పటికి వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు పంపిస్తాడో కూడా తెలియదు. అంత ప్రార్థనలో ఉండేవాడు. ఆయనకు ప్రయారిటీ ఏంటి? దేవునితో ఉండడం. డానియల్ ఎలా ఉండేవాడు? అంత సమయం దేవునితో గడిపేవాడు. మళ్ళీ ఎవరు డానియల్ తెలుసా మీకు? టైంపాస్ చేసుకునే వ్యక్తి కాదు. ఎవరు తెలుసా డానియల్? ప్రధాని. మనము చెప్పాలి, మనం మాట్లాడుకుందాం, మన గురించి మాట్లాడుకుందాం. డానియల్ గురించి మాట్లాడినావు, మోషే గురించి మాట్లాడినావు, ఏమన్నా యేసు ప్రభుల వారి గురించి మాట్లాడినావు. ఇప్పుడు మన వరకు వద్దాం. మనం ఏకాంత సమయం ఎంత ఇస్తున్నాం దేవునికి? పట్టుమని చదవండి మాట. నిర్గమకాండము 24వ అధ్యాయము మోషే గారు ఉన్న పరిస్థితి చూడండి. 24వ అధ్యాయము 12 నుంచి 18 వరకు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కుము, నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, ప్రాతిపలికలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చి వరకు ఇక్కడనే యుండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చని వారితో చెప్పాను. రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడనా? ఆయనకు ఎవరు కావాలమ్మా? ఆయనకు చెప్పాలి మీరు. ఎవరు కావాలి ఆయనకు? దేవుడు కావాలి. మనకేం కావాలి? మాట్లాడుకుందాం యథార్థంగా. ఎందుకు వాక్యాలు చెప్పేటప్పుడన్నా వినేటప్పుడన్నా కొంచెం సీరియస్గా ఫోకస్ చేద్దాం. ఏం వెంకటేష్, మనకేం కావాలి? రెస్ట్. పాపం శిష్యులు కూడా అంతే, వాళ్ళు కూడా ఎక్కడి పోయినా నిద్రపోతున్నారు. నిజం, శిష్యులు కూడా అదే కొండకు పైకి ఎక్కారు, అక్కడ కూడా నిద్రపోతున్నారు. గెత్సెమనే తోటకెళ్ళారు, ఆడ కూడా ఏం చేస్తున్నారు? ఒరే కొంచెంసేపు ప్రార్థన చేయండి రా. నువ్వు నేనైతే ఏమనుకుంటావు? ఒరే అలిసిపోయి ఉంటే ప్రార్థన అంటావు ఏంద్రా పనికి మాలోడా? నీకు తెలీదు ఇంతసేపు నీతో పాటు తిరుగుతాను వెనకలా? మన ఆలోచన అది. కానీ యేసయ్య, మీరు ఒక మాట, ఆశ్చర్యమైన మాట చదవండి మాట. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట మిమ్మల్ని చాలా ఆలోచింపచేయాలి. 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఇంకా దానిపైన వచనం చదువుతుంది. అయితే దానిపైన వచనం 15వ వచనం. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకు కూడి వచ్చుచుండెను. అందరూ కూడి వచ్చారు. భయంకరమైన జనసమూహము అంటే ఇంకా భయంకరమైన జనాలందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అందరు ఎదురు చూస్తున్నారని చెప్పి ఆయన ఏకాంత సమయం పోవడం మానేలా. అదే యేసు ప్రభుల వారి సమయం టైంలో నువ్వు నేను ఉంటే ఏం చేస్తాం మనం? చెప్పాలి, మీరు చెప్పాలి. మీకోసం 100 మంది 1000 మంది ఎదురు చూస్తున్నారు ఇంకో, ఎలా ఉంటుంది మీ కథ? ఓహో రా సెల్ఫీ. ఏకాంత సమయం మాత్రం పక్కన పెట్టి అన్నీ చేస్తాం మనం. కాళ్ళు ఒత్తించుకుంటాం,
ఏం చెప్తాముడు, తిరిగి వచ్చాం కదా, ఏం చేస్తారు, ఒత్తు కాలు. ఏం మనుషులరా మీరు? మిమ్మల్ని పాస్టర్లు ఎందుకు చేశారు? కాళ్ళు ఒత్తించుకోవడానికి. ఒత్తే వాళ్ళు కాళ్ళతో పాటు అలాగే పై వరకు వచ్చి మెడ కూడా ఒత్తితే బాగుంటుందేమో. ఎవరు చెప్పినాడరా మీకు పనికి వాళ్ళరా? మసాజ్ చేయాలి మళ్ళీ నూనెతో. పాస్టర్ గారికి ఏం కావాలి? అవుతుంది మసాజ్ అవుతుంది. నరకంలో చక్కగా వేడి వేడి నూనెలో మసాజ్ అవుతుంది. యేసు ప్రభుల వారు ఎప్పుడైనా ఆయన జీవించిన కాలంలో ఒక్కసారైనా వాళ్ళ శిష్యులు ఆయనకు ఉపచారము చేస్తూ ఉండిరి అని ఉందా? ఒక పదము, ఒక్క పదం ఉంటే చెప్పండి నాకు. అది ఒక్క పదం ఉంటే సబ్బిండి అందరూ. అది దొరకలే ఎట్నో ఇళ్ళకు. అంత అలసట ఉన్నప్పటికీ కూడా, అంత జన సమూహము కూడుకుంటున్నప్పటికి కూడా, నాకు ఇది కాదు, నాకు ఏకాంత సమయం అవసరం అని తనంతటి తాను ఎక్కడికి వెళ్ళేవాడు? కొండకు. ఇప్పుడైతే మిమ్మల్ని కొండ ఉమ్మని చెప్పట్లే అన్న, మిమ్మల్ని కొండ ఉమ్మని చెప్పట్లే. మీరు మళ్ళీ పొరపాటున అయ్యా రేపటి నుంచి మేము కూడా కొండ దారి పట్టుకుంటాం. ఒక బ్రదర్ ఉండేవాళ్ళు, మైకల్ విజయ్ బాబు అని, మన ఆంధ్రాలో ఉండేవాడు. రాజశేఖర రెడ్డి సొంతము మేనల్లుడు ఆయన. ఆయన రక్షింపబడి రక్షింపబడి మారుమనసు పొంది ఇప్పుడు మంచిగా పాస్టర్ అయ్యి మంచి సేవ చేస్తున్నాడు. ఆయన గురించి మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. మైకల్ విజయ్ బాబు ఆయన కొండ ప్రార్థనకి వెళ్ళేవాడు. నేను రక్షింపబడిన కొత్త దినాల్లో 2009-10 నాకు ఆయన పరిచయం అయ్యాడు. పరిచయం అయితే నేను ఆయనతో ఒకసారి ఆయన ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను. నేను రా కిషోర్ తీసుకొని వెళ్తా అన్నాడు. పదండయ్య గారు అని చెప్పి వచ్చాను. బైక్ వేసుకొని చాలా దూరం వెళ్ళా. మా కడపలో కొన్ని కొండలు బాగా దగ్గర ప్రాంతం ఉంది అన్నమాట. సో అక్కడికి ఏం చేసేవాడు తెలుసా, ఆయన కింద ఒక చిన్న గుడిసెక పెట్టుకున్నాడు. ఆయన ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఆ పక్కనే పెద్ద కొండ ఉంది, ఆ కొండ ఎక్కి ఆ కొండ పైన ప్రార్థన చేసేవాడు. నాతో అన్నాడు ఆ రోజు, రాకేశ్వర్ నేను తీసుకెళ్తా అన్నాడు. ఆ కొండ ఎక్కడానికే నాకు ఎలా ఉంది తెలుసా, నాకు ఆ పాట గుర్తొస్తుంది. పౌల్ అని ఒక ఆయన ఉన్నాడు మా మోల్పాలెంలో. ఆయన పాడతాడు, ఎక్కలేని ఎత్తైన కొండ అని పాట పాడతాడు ఆయన. ఆ రోజు నడుస్తూ ఉంటే నాకు ఎక్కడ అన్ని నొప్పులు. అప్పుడు అనిపించింది నా ఎస్ఐ కూడా ఇవే నొప్పులు వచ్చాయి. కానీ ఏకాంత సమయానికి ప్రాధాన్యతనిచ్చాడు. హల్లెలూయా. మనము కూడా ఏకాంత సమయానికి ప్రాధాన్యతనివ్వాలి. కొండ పైకి ఎక్కి ప్రార్థన చేయడం ఆయన అంత ప్రాధాన్యతనిచ్చాడు. మనం ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం? మన జీవితంలో ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉంది? ఏదో తుత్తు మంత్రాన ప్రార్థన, అందరూ ప్రార్థన ఎలాంటి వాళ్ళము? వద్దు. మన జీవితాల్లో ఎప్పుడు చేసిన ప్రార్థనలు మానేయండి ప్లీజ్. ఎప్పుడు చూడు చిట్టి ఓపెన్ చేయడం, ఆ చిట్టి గురించి ప్రార్థన చేయడం వద్దు. ఈ చిట్టీలు ఎప్పుడు చూడు చిట్టీలు తీస్తూ ఉంటే దేవుడు ఏమనుకుంటాడు? కాపీలు కొట్టేవాడు అనుకుంటాడు. ఎవరు? మనం కాపీలు కొట్టేవాళ్ళం అనుకుంటారు. అవునా కదా? చిట్టీలు ఎవరు పట్టుకొని పోతారండి? కాపీలు కొట్టేవాళ్ళు కదా. ఎందుకు మనకి చిట్టీలు? చూడండి అన్నమాట, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం, ఇంకా మీకు అర్థం కావాలని ఇంకొక లేఖనాలని రెఫరెన్స్ చూపిస్తున్నాను. 6వ అధ్యాయం 31 వచ్చిన మార్కు 6:31. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు ఉండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయెను. అందుకు కాగా వారు అక్కడ ఏకాంత సమయానికి వెళ్ళిపోయినట్టు ఉంది కదా, ముందు చదివారు. అది దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా. ఇది నాకు కావాలి. దోణి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశం. మనకు జనాలు ఫాలోయింగ్ కావాలి. మన దగ్గర ఎవరు ఉండాలి? జనాలు ఫాలోయింగ్ ఉండాలి. యేసు ప్రభుల వారు ఏం చేశారు? చాలేరా బాబు, మీకు చేయాల్సింది చేశాను, నాకు ఏకాంత సమయం కావాలి. దోణి ఎక్కి అంట, ఒకసారి కొండెక్కి, ఇంకొకసారి దోణెక్కి, ఒకసారి ఓడలో పోయే వాళ్ళు ఉంటే తెలుస్తుంది మీ కథ. ఆయన ఒక నడిపేవాడు లేడు దోణి. మళ్ళీ మీరు పొరపాటున
ఒకడు నడిపేవాడు ఉన్నాడు, ఒకడు కాలు ఒత్తేవాడు ఉన్నాడు, ఒకడు తినిపించేవాడు ఉన్నాడు అనుకున్నారు మీరు పొరపాటున. ఆయనే దోన ఇట్లా అనుకుంటా ఉండాలి. యేసు ప్రభు ఎంత కష్టము, కష్టమైన పని చేయడం మొదలుపెట్టాడు ప్రార్థన కోసం, ఏకాంత సమయం కోసం. మనం చేయమే. మనం రాత్రంతా ప్రార్థన చేయాలి అని అంటే మనకు ఈరోజు ఉదయం అంతా పని చేసింది గుర్తొస్తుంది. ఏం తమ్ముడు, మళ్ళీ రేపు పని చేయాల్సింది గుర్తొస్తుంది. యేసయ్యను చూసి మనం నేర్చుకోవాలి. నేనైతే నేర్చుకున్నా, నా బ్రతుకైతే నేను నేర్చుకున్నా. నాకు ఎంత కష్టం ఉన్నా పర్వాలేదు, నా శరీరం కృంగిపోయినా పర్వాలేదు, నేను ఒకటి నిర్ణయం తీసుకున్నా. నేను చచ్చేంత వరకు నా శరీరంలో ఓపిక ఉంటే నేను దేవుని సన్నిధిలో ఉండడానికే ప్రయాసపడతాను. నేను ఈరోజు హోల్ నైట్ స్టార్ట్ చేసింది కాదు. నేను నా జీవితంలో నేను రక్షణ పొందిన దినం నుంచి నెలకు ఒకసారి ఖచ్చితంగా ఒక హోల్ నైట్ ఖచ్చితంగా నేనే స్పెండ్ చేసేవాడిని. రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడిని. యేసయ్య దగ్గర నుంచి అలాంటివి నేర్చుకుందాం, మంచివి నేర్చుకుందాం. ఎప్పుడు చూడు వేరేవి కాదు నేర్చుకోవాల్సింది, కష్టమైనట్టు నేర్చుకోవాలి. అవునా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఏకాంత సమయానికి దోణి ఎక్కెళ్ళాడు, ఏకాంత సమయానికి కొండ ఎక్కాడు, ఏకాంత సమయానికి మనమేం ఎక్కుతున్నాం? అది నా క్వశ్చన్. మంచం ఎక్కుతున్నాం. ఆలోచించాలి. ఈరోజు లూకా రాసిన సువార్తలో ఒక శ్రేష్టమైన మాట మీకు అందరికీ, ఒకవేళ మీరు నిజముగా కష్టపడి ప్రార్థన చేసే స్వభావం మీలో వస్తే మాత్రం ఈ కార్యం మీలో జరగడం ప్రారంభించబడుతుంది. ఏ కార్యం తెలుసా? లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దూత ఏం చేసింది? ఆయనను బలపరిచింది. ఎప్పుడు? రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటే, గెత్సెమనే తోటలో దేవుని దగ్గర మొరపెడతా ఉంటే దూత వచ్చి ఏం చేసిందంట? బలపరిచిందంట. మనల్ని ఎవరు బలపరుస్తారు తెలుసా? ప్రార్థనలు ఉంటే దేవుని దూత బలపరుస్తుంది. హల్లెలూయా. మనకు అది కావాలా వద్దా? మీ ఇష్టం. వద్దు అనుకుంటే ఆల్రెడీ జరుగుతుంది అదే పని, నిద్రపోతూ ఉండొచ్చు. గురకబెట్టి మనం ఏందనంటే కింద ఉన్న వాళ్ళ పాటలు వినపడతాయి, పైన ఉన్నవన్నీ వినపడుతుంటే ప్రార్థన చేద్దామనే మనసు మాత్రం ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు అర్థం చేసుకోవాలి స్పష్టంగా. దూత వచ్చి నిన్ను బలపరిచేంత చేయాలి అనంటే నీ ప్రార్థన అంతగా ఉండాలి. నేను ఒక మంచి రికమెండ్ మీకు చేయగలను. మనం ఎట్లాగో నెలకు ఒక హోల్ నైట్ చేస్తున్నాం, మంచిది. మీరు కూడా ఒంటరిగా ఒక దినాన్ని హోల్ నైట్గా మీరు చేసుకోండి. నేను కూడా చేయడం ప్రారంభిస్తాను మీతో పాటే. నేర్చుకోండి. ఒక్క రాత్రి ఉదయమంతా నిద్రపోయి నిద్ర పట్టక కాదు, మళ్ళీ మీరు పొరపాటున అర్థం చేసుకున్నారు. ఉదయమంతా నిద్రపోయి ఏమ్మా, ఒక్కొక్కసారి ఎక్కువ నిద్రపోతే ఏమవుతుంది? లాస్ట్కి రాత్రి నిద్ర రాదు. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, నాకు రాత్రి నిద్ర పట్టడం లేదు. అప్పుడు కాదు ప్రార్థన చేయడం. చేయండి, ఎంతసేపు చేయగలరో ప్రార్థన. ఏకాంత సమయం చాలా ప్రార్థన చేయడం అవసరం. మీకోసం మళ్ళా సొఫిస్టికేటెడ్ ప్లాన్ వేయకండి. నేను ఒక ఏకాంత ప్రాంతానికి వెళ్ళిపోతాను, నేను కొండకి వెళ్ళిపోతాను, నేను అడవికి వెళ్ళిపోతాను, నేను ఇంట్లో ఉండను. ఉన్న సమయంలోనే, ఉన్న ప్రాంతంలోనే మనము బలపరిచేవాడుగా ఉండాలి. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు. మనం ఒక మాట చదువుదాం. ఆ మాటను ఇక్కడ నేను జత కూర్చాలని ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాట. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. మోకాలు ఉండి అంతరంగమున్న పురుషుని బట్టి శక్తి ఉండులాగున ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు. అది మీరు ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఎందుకు మోకాల మీద ఉండి చేయాలి? మీలో ఉన్న అంతరంగ పురుషుడు బలపరచబడాలి. హల్లెలూయా. ఊరికే బలపరచబడాలి, మాకు బలం రావాలి, లోపలంత శక్తి, హాంఫట్ అంటే ఫాట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. కథలొద్దు. పవర్ కావాలి అందరికీ. ఏం కావాలమ్మా? పవర్ వస్తే మాత్రం చేతగా మామూలుగా ఉండదు. ఎదుటోడు శివతాండవం ఆడిపిస్తాం మనం. పవర్ లేకపోతే మాత్రం గమ్మ ఉండం, పిల్లిలాగానే.
ఒరే మధ్య రకంగా ఉన్నావు, ఎందుకు ఇటు కాకుండా అటు కాకుండా మనిషిలాగా ఉన్నావు? ప్రార్థన చేద్దాం. మనలో రావాల్సిన బలము ఎక్కడలో, ఏ బలము? అంతరంగమున్న పురుషుడు బలపడాలి. నేను మొదటిగా మీరు రాత్రంతా ప్రార్థన చేస్తే మీకేమొస్తుంది? మీకు దూత వచ్చి బలపరుస్తుంది, దేవుడు వచ్చి బలపరుస్తాడు. రెండవది, మీ అంతరంగ పురుషుడు బలపరచబడ్డానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీ అంతరంగ పురుషుడు ఎంత బలంగా ఉన్నాడో మీరే డిసైడ్ కావాలి. బయటికి మాత్రం కండలుంటి, లోపల మాత్రం అంతరంగ పురుషుడు ప్రయోజనం లేదు. మన అంతరంగ పురుషుడు బలహీనంగా ఉన్నాడేమో, మనము కూడా మోకాళ్ళు వేసి, ఎంత చక్కగా రాశాడు అన్నమాట, మోకాళ్ళు ఉండి నా అంతరంగమున్న పురుషుడు ఏమన్నాడమ్మా? తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడును. అదే, ఆయన ఆత్మ వలన బలపరచబడును. బాబా, ఎవరు బలపరిచేది కాదు, ఆయన ఆత్మ వలన నువ్వు బలపరచబడాలి. ఈరోజు దేవుడిస్తున్న అవకాశం. నువ్వు ఓడలెక్కి పొమ్మని చెప్పట్లేదు, కొండ ఎక్కమని చెప్పట్లేదు, మరొకటి చేయమని చెప్పట్లేదు, మీ ఆంధ్రప్రదేశ్ మా ఆంధ్రప్రదేశ్కో వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పట్లేదు. మీరున్న ప్రాంతంలోనే మీరు సమయాన్ని ప్రత్యేకముగా కేటాయించి ఈరోజు నేను దేవుని దగ్గర మొరపెడతాను అని మొరపెట్టే స్వభావం మీకు కావాలి. అన్న రాత్రంతా ఏం చేయాలన్నా? మాకుండేదే ఒక 10 నిమిషాలు ప్రార్థన, తర్వాత ఏమో చిట్టి రాదు, ఇంకేం రాదు, ఓన్లీ నిద్ర మాత్రం వస్తుంది. ఇది ఎప్పుడు జరిగేదే. ఇప్పుడు చూస్తున్న వాక్యము 2వ మాటలో మీకు అర్థమవుతుంది. చూద్దాం. రెండో మాట వాళ్ళని ఎవరిని తీసుకెళ్ళాడంట? కేవలం పేతురును, యాకోబును, యోహన్నాను తీసుకెళ్ళాడు. ముగ్గురునే, అందరిని తీసుకెళ్ళా. ఎందుకు అందరిని తీసుకెళ్ళా? మీకు ఒక మాట చెప్పమంటావా? అందరూ మాట్లాడతారు కానీ ప్రగల్భాలు మాట్లాడతారు కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకే బైబిల్ ఒక మాట అంటుంది, మత్తయి రాసిన సువార్త 2వ మాటలు మీకు చెప్తున్నాను. కేవలం ముగ్గురునే ఎంచుకున్నాడు, అందులో మీరు కూడా ఉండాలి. అంటే మీరు ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. మత్తయి రాసిన సువార్త 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఇప్పుడు పిలువబడిన వారు అనేకులు, ఎక్కువ మంది పిలువబడ్డారు శిష్యులుగా. ఎంతమంది పిలువబడ్డారు? మనకు లెక్క ప్రకారం చూస్తే 12. దాని తర్వాత ఆయన వద్దన్నా కూడా ఫాలో చేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో ఆయన యోహాను రాసిన సువార్తలో మీరు నా శరీరమును నా రక్తమును తినాలి అంటేనే ముఖం మార్చుకుని ఉంటే మీరు పోతారని పోండ్రా బాబు అన్నాడు. ఈ దినాల్లో ఈ పాస్టర్లో ఈ లక్షణం పోయింది. ఏ లక్షణం పోయింది? మీరు ఏమైనా పోవాలనుకుంటే పోండ్రా బాబు, నేను చెప్పింది మాత్రం చేయండి మీరు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే పిలువబడిన వారు అనేకులు. నువ్వు అనేకుల్లో ఉండాలా? లేకపోతే ఏర్పరచబడిన వారిలో కొందరే అందులో ఉన్నారా? డిసైడ్ అవ్వండి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఎక్కడ ఉండాలనుకున్నారు? పిలవబడిన వారిలో ఉండాలి అనుకుంటే అందరిలో ఒక్కడిగా ఉంటావు, అంతే. పని జరిగిపోతుంది. ఏం పని జరిగిపోతుంది? రక్షణ, మారు మనస్సు, పరలోక రాజ్యం దొరికిపోతుంది, పర్లేదు. కానీ పిలువబడిన వారిలో ఏర్పరచబడిన వారు చాలా శ్రేష్ఠులు. హల్లెలూయా. శ్రేష్ఠులు ఎందుకు తెలుసా? వారు దేవునితో సంపూర్ణ సహవాసము కలిగి నడుస్తారు. వాళ్ళు అనేక విషయాలు దేవునివి తెలుసుకుంటారు. వాళ్ళు దేవుని సహవాసం వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితం చేయబడే జీవితం నీది ఉండాలా వద్దా? అది నీ చేతిలో ఉంది. ఎప్పుడు నువ్వు కష్టపడితే అవుతుంది, నువ్వు చేయాల్సిన పనిని చేస్తే అవుతుంది. సాతాను గాడు అన్ని ఇబ్బందులు పెడతాడు, అవునా కదా? బ్రదర్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ఆదివారాలు ఉన్న ఒక్క ఆదివారానికే డ్యూటీలు వేసి పడేస్తున్నారు. మిమ్మల్ని అన్ని విషయాల్లో దేవుడు చూస్తుంటాడు. ఎలాగైతే ప్రయాస పడుతూ ఉంటారో మీరు పిలువబడిన వారికంటే మీరు ఎన్నిక చేయబడిన వారిలోకి లెక్కలోకి వస్తారు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? కష్టపడితే, శ్రమ పడితే, చేయాల్సిన పనులు మీరు చేస్తూ ఉంటే
అందరు కాదు ఎన్నిక చేయబడిన వారు, కొందరే. అందులో మీరు ఉండాలి. పేతురుతో పాటి చాలామంది ఉన్నారు, కానీ పేతురును, యోహన్నాను, యాకోబును మాత్రమే. ఎందుకు తెలుసా? ప్రతిసారి వీరే వచ్చి యేసు ప్రభుతో సహవాసం చేసి అడుగుతున్నారు. వీళ్ళే యేసు ప్రభు దగ్గరికి నివసిస్తూ ఉన్నారు. అందుకు దేవుడు అందరికీ చూపించదలుచుకోలేదు. ఏది? శాంపుల్ అందరికీ చూపించదలుచుకోలేదు. ఓన్లీ కొందరిలో, అంటే వారికి మాత్రమే చూపించాలని ఇష్టపడ్డాడు. ఆ కొందరిలో నువ్వు ఉంటే నీకు దేవుని కార్యాలు కనపడతాయి. ఆ కొందరిలో నువ్వు ఉంటే ఏం కనపడతాయి? వారికి కనపడినవి. ఎవరికి కనపడినవి? ఈ పేతురు, యోహాను, యాకోబుకు కనపడినవి మీకు కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మేము కూడా నిద్రపోతాం. నిన్న వీళ్ళు అడిగిపోయి కూడా నిద్రపోయారు వీళ్ళు, మన వాళ్ళు. అందుకే ఒక మాట ఉంటుంది, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము చదువుదాం. అమ్మాట యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీరు నా యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు మీరు రావాలి. మీరు ఆయన దగ్గరికి క్లోజ్ అవ్వాలి. మీ ప్రార్థన జీవితం దేవునిలో ఇంకా ఎక్కువ అవ్వాలి, ఎదగాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి, జీవితాలు అయిపోతున్నాయి, నీ కళ్ళ ముందు చాలామంది చచ్చిపోతున్నారు. అయినా కానీ నువ్వు దగ్గరికి కవ్వకపోతే ప్రయోజనం లేదు జీవితం. నేను మొన్న రీసెంట్గా ఒక విషయం ఆలోచించాను. మా చిన్నమ్మ, మా అమ్మ సొంతం చెల్లి చనిపోయింది. మాకు అది 2021లోనే జరిగింది ఆ విషయం, ఘటన. నేను సడన్గా ఆంధ్రాకి వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ బరియలన్నీ చూసుకొని వచ్చాను. ఆ బరియల్కి ఎంతమంది వచ్చారో పాస్టర్తో సహా, బాగా వినాలి, పాస్టర్తో సహా చాలామంది చచ్చిపోయారు. ఈరోజు చాలామంది లేరు వాళ్ళలో. ఈ 4 సంవత్సరాల గ్యాపుల్లోనే, ఈ 5 సంవత్సరాల గ్యాప్లోనే చాలామంది చచ్చిపోయారు. నేను మొన్న ఆ విషయాన్ని నెమరు వేసుకుంటా ఉంటే, ఏందిరా ఈ జీవితం? పాస్టరు, ఆ రోజు భూస్థాపనకు వచ్చిన పాస్టరు, ఆయన చనిపోయాడు. నార్మల్గానే చనిపోయాడు. అంతా పక్కన పెట్టి ఎందుకు చనిపోయాడు ఏంటి ఇవన్నీ లాజిక్లు వదిలేయండి. నేను చెప్పడం ఏంది, మా బాబాయ్ జరాజ్ బాబాయ్ అని వచ్చాడు, ఆయన చనిపోయాడు. మా బుజ్జక్క చనిపోయింది. మా బాబాయ్ ప్రతాప్ బాబాయ్, ఆయన చనిపోయాడు. వరుస పెట్టి ఇలాంటివన్నీ గుర్తుకు వచ్చినప్పుడు నాకు షాక్ అయ్యాను. నేను ఇంత తక్కువ జీవితం ఎవరికి అర్థం కావట్లేదే. ఇంత తక్కువ జీవితంలో మనం ఎందుకు సమయాన్ని వ్యర్థం చేయాలి? భూమి మీద ఉన్నంతకాలం మనం సమయాన్ని ఏం చేయాలి? మంచిగా దానికి ఉపయోగించి దేవుడు నేర్పించినవి నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నేర్చుకోవాలి. రాత్రంతా దేవుని దగ్గర గోజాడేది నేర్చుకోవాలి. అందుకే అందరిలో ఉండొద్దు, కొందరిలాగా మార్చబడు. ఎవరా కొందరు? ఎన్నిక చేయబడిన వారు, ఏర్పరచబడిన వారు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తా, నేను నీకు ఇంకా క్లోజ్ అవుతా. దేవుడు అంటాడు, నేను నేను క్లోజ్ అవుతాను రా బాబు అంటే, నువ్వు దూరం నుంచే వద్దు, నాకు ఇదే చాలు. అప్పుడప్పుడు ప్రార్థన, అప్పుడప్పుడు తుస్ బస్, వద్దు, ఇలాంటి వద్దు. దేవుళ్ళలో కష్టపడాలి మనం, దేవుళ్ళలో నేర్చుకోవాలి మనం. ఉద్యోగంలో కష్టపడుతున్నారు మీరు? ఎంత కష్టపడుతున్నారు పాపం నిజంగా. నేను చెప్పేది కష్టపడుతున్నాము, ఉద్యోగంలో ఎంత కష్టపడుతున్నామో అంతకంటే దేవుళ్ళలో ఇంకా శ్రేష్టముగా కష్టపడాలి. హల్లెలూయా. నిద్రలు లేకపోయినా కూడా పర్వాలేదు, నా శరీరం కృంగిపోయినా పర్వాలేదు, నా లోపల ఉన్న బలాన్ని దేవుడు పెంచుతాడు. నాకు అది కావాలి, ఆయన బలం కావాలి. ఆయన బలం కోసం పాకులాడుతున్నావా, లేకపోతే లోక సంబంధమైన బలం కోసం పాకులాడుతున్నావా నువ్వు? అది నీ ఇష్టం. ఎన్నిక చేయబడిన వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉండాలి, ప్రయాసపడాలి. ఒక మాట చూడండి, ఆ మాట, ఎవరు యేసయ్యకు దగ్గర అవుతారు? అసలు బైబిల్ ప్రకారంగా చూస్తే ఎవరు యేసయ్యకు దగ్గర అవుతారంటే, సామెతలు కాదు, కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మొదటిగా మనం చూసాం, ఆయన దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వస్తాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన వస్తాడు మన దగ్గరికి. మొదటి మాట చూసాము. రెండవది ఏం చూస్తున్నాం అక్కడ? చూద్దాం. కీర్తనలు 34:18 వచనం. విరిగిన హృదయము గలవారికి విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఏమంటామా?
ఆసన్నుడు ఆసన్నుడు దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మీకేం కావాలి? మీకేం కావాలి తెలుసా? దేవుడి దగ్గర రావాలంటే చెప్పమంటారా ఈ వాక్య ప్రకారంగా? విరిగిన హృదయం. ఎప్పుడు విరిగి నలుగుతుంది హృదయం? తట్టుకోలేనంత ఎవడన్నా ఇబ్బంది పెట్టి బాధ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది? నలిగిపోతుంది, ఇరిగిపోతుంది, బాధపడిపోతావు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవడైనా బాధ పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు నువ్వు నిజముగా మొరపెట్టి దేవునికి ఇంకా దగ్గర అవ్వచ్చు. కానీ మనం ఏమంటాం? మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. నిజం చెప్తున్నా, మన ఆలోచన కదా. ఏం ఆలోచన? మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, మన ఎవరికి సమస్యలు మనం ఎవరికి సమస్యలు లేపెట్టామో వాళ్ళు మనకు సమస్యలు తెచ్చిపెట్టకూడదు. ఈ రకంగా చూసుకుంటే ఎవరు మాట్లాడుకుని ఉంటే బాగుంటుందేమో. ఏమ్మా? మామూలుగా అంటున్నా, మామూలు మాట వరుస సీరియస్ అవ్వకండి నా మీద. నేనేమంటాను తెలుసా? లోకమంతా నిన్ను బాధ పెడుతుంది, కానీ విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడు దేవునికి ఇంకా సన్నిహితం అవ్వడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇలా అర్థం చేసుకో. అది ఒక మంచి పరికరం, దేవునికి ఇంకా దగ్గర అవ్వడానికి ఒక మంచి పరికరం. దేవునికి ఇంకా దగ్గర అవ్వు. ఎంత దగ్గర అవ్వగలవో అంత దగ్గర అవ్వు. దేవుని దగ్గర అంతగా గోచాడు. లోకం నిన్ను వేరు చేయొచ్చు, లోకం నిన్ను మాట్లాడచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ నేను కౌగిలించుకుంటాడు, నేను చేర తీసుకుంటాడు, నేను ప్రేమిస్తాడు, నీకు కావాల్సిన సమస్త వాటిని సమకూర్చి నీ కోసం ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఏ కొదవచ్చాడు నేను చెప్తున్నాను. మన దేవుడు అటువంటి గొప్ప దేవుడై ఉండి మనం ఎందుకు, మనకు నరిగినప్పుడు హృదయం విరిగిపోయినప్పుడు మనం ఎందుకు ఇంకా దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాం? ఆయన దగ్గర ఉన్నాడు. మనం మొరపెట్టాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర గోజాడాలి. రెండవది చూద్దాము. కీర్తనలు 145వ కీర్తన 18వ వచనం. మొరపెట్టు వారందరికీ తనకు నిశ్చయముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇది నిశ్చయముగా అంటే, నిశ్చయం అంటే ఏంటమ్మా? కరెక్ట్గా పక్కాగా నువ్వు వదిలిపెట్టట్లా అంతే. నువ్వు అదే రకంగా దేవుని దగ్గర మొరపెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని దగ్గర గోజాడుతున్నావు. దేవుడు వదిలిపెట్టాడు నేను. దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీకు సమస్తాన్ని సమకూర్చి నీ కోసం మేలు చేస్తాడు. 3 విషయాలు చెప్పాను ఈరోజు. పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు ఎక్కువ మందిలో ఉండదలుచుకోలే. వాళ్ళు కొద్ది మందిలో, ఎన్నిక చేయబడిన వారిలో, ఏర్పరచబడిన వారిలో ఉండాలని ఇష్టపడ్డారు. నువ్వు కూడా అదే ఆలోచించాలి. అందులో దగ్గరికి నువ్వు క్లోజ్ అవ్వాలి. ఆయన ఏమన్నా తెలుసా? మీరు నా దగ్గరికి రండి, నేను నీ దగ్గరికి వస్తాను. మొదటి మాట, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎలా దగ్గరికి వెళ్ళగలవు? వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగలవు. రెండవది ఏం చెప్పారు మీకు? విరిగి నలిగిన హృదయము. అది కష్టమైంది. అందరూ బాధపడతారు, అందరూ మాట్లాడతారు. నలిగి ఇబ్బంది పెట్టినప్పుడు ఇంకా దేవుని దగ్గర గోజాడి మొరపెట్టు. దేవునికి దూరం అవ్వద్దు, ఇంకా దేవునికి దగ్గరవు. ఎందుకంటే ఆయన మాత్రమే నీకు విడుదల కలగచేవాడు. మూడోది ఏం చెప్పాను మీకు అక్కడ? నిశ్చయముగా మొరపెట్టువారు. మన మొరలు ఎలా ఉండాలి? నిశ్చయముగా, వదిలిపెట్టకూడదు. మనకు తెలుసు, ఒక విధవరాళ్ళు స్త్రీ ఎన్నిసార్లు ఆయన దగ్గరికి, ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళితే వాడు ఏమన్నాడు? ఎవరు నాయన, ఇది నన్ను వదిలిపెట్టడం లేదురా, దీనికి న్యాయం తీర్చేస్తాం, నాకు నా చేత కాదు. మీ అందరికీ తెలిసిన వాక్యం అది. లూకాసు సువార్త 18. నిజముగా మనము కూడా ఆ రకముగా ఉండాలి. ఎవరిలాగా ఏ రకంగా ఉండాలి? అందరిలాగా ఉండకూడదు, ఎన్నిక చేయబడిన వారిలో ఉండాలి. నాకు ఒక స్టేట్మెంట్ చాలా బాగా నచ్చుతుంది బైబిల్ అంతట్లో. ఆ స్టేట్మెంట్ దాని మజానే వేరు, దాని కిక్కే వేరు. ఆ వాక్యం ఒక కిక్ మామూలుగా లేదు. ఆ మాట నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది. ఆ మాట మీ ముందు చెప్తాను, చూడండి. ఒక మాట, సంఖ్యాకాండము, మీ అందరికీ బాగా తెలిసిన వాక్యం అది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుడు మాట్లాడతాడు మోషే గురించి. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను
దర్శనమిచ్చి ఆ, అతడు నన్ను తెలుసుకొనున్నట్లు ఆ, కలలో అతనితో మాట్లాడుదును. కలలో అతనితో మాట్లాడేదను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమే. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నేను గూఢభావములతో కాదు, ఆ, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడు. అబ్బా ఏమి ఇచ్చాడు తెలుసా స్టేట్మెంట్ అది. అరే, ప్రవక్తల్లో మీ మధ్యలో ఉంటే వాళ్ళకి దర్శనాలతో మాట్లాడతానేమో, కానీ మోషాలు అంటాడు కాదు. బాబా ముఖాముఖి. ఆ ముఖాముఖి అనే మాటలోని చాలా ఉంది. వద్దుగా ఓ రోజు మనం ఈ విషయం వాక్యం ధ్యానించాం, మీకు గుర్తుందో లేదో. ముఖాముఖి, పే టు పే, మంచిది. మనం ఆ స్టేట్మెంట్ మనం పొందగలమా దేవుని దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్ మనకు రావాలి. స్త్రీలైనా పురుషులైనా తేడా లేదు. దేవుడు అన్నాడు ముఖాముఖి. అది ఎవ్వరికి రాదేమో. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, కానీ నేను మాత్రము అందరితో మాట్లాడినట్లు నేను మాట్లాడను. దేవుడు అంటాడు మోషే లాంటి వాడివి నువ్వు కూడా అవుతే దేవుడు నీతో కూడా అలాగే మాట్లాడతాడు. హల్లెలూయా. కానీ నీకు అంత క్లోజ్నెస్ కావాలి. ఏం కావాలి బ్రదర్? క్లోజ్నెస్ కావాలి. ఎవరితో క్లోజ్నెస్? మళ్ళీ మీరు క్లోజ్నెస్ అంటే ఎవరితో అనుకున్నారు? ఆ బ్లాంక్ ఫిల్అప్ చేయాలి, లేకపోతే కష్టం. క్లోజ్నెస్ అంటే ఎవరో ఏదేదో అనుకున్నారు మీరు. నా భార్యతో, నా గర్ల్ ఫ్రెండ్తో, మరొకటి అనుకున్నారు మీరు. దేవుడు నాతో మాట్లాడినాడు ఈరోజు. ఏం మాట్లాడినాడు బ్రదర్? క్లోజ్నెస్ కావాలి. దేనికి క్లోజ్నెస్ కావాలి? దేవుని, లోక సంబంధమైన వాటి కోసం కాదు క్లోజ్నెస్, దేవునితో క్లోజ్నెస్ పెరగాలి. ముఖాముఖిగా. నీకు వస్తుంది ఆ స్టేట్మెంట్? నాకు రావాలని నేను ఇష్టపడుతున్నా ఆ స్టేట్మెంట్. నాకు లేదు ఆ స్టేట్మెంట్. నాకు చాలా, ఈ వాక్యం నాకు చాలా, మీకంటే ముందు నాకు తగులుతుంది ఎక్కువ. నన్ను కొడుతున్నట్టుంది బాగా, దబా 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 అని కొట్టినట్టు అనిపించింది నాకు ఈ వాక్యం రాసుకున్నప్పుడు. అసలు ఈ వాక్యం ఎలా ప్రారంభించాను తెలుసా? మొత్తం ఈ అంశమంతా చెప్పాలని ఇష్టపడ్డా. ఏది? కొండ ఎక్కడము అన్నీ చెప్పడం. నాకు ఒక వచనం కాడే ఆగిపోయాను. నా కథ అంతా ఒక వచనం కాడే ఆగిపోయింది. రెండో మాట కాడ ముఖ్యంగా మనం అంతగా క్లోజ్ అవ్వాలి. ఎంత క్లోజ్ అవ్వాలి? ఆయన ముఖాముఖిగా చూసేంతగా క్లోజ్ అవ్వాలి. హల్లెలూయా. దేవుని ముఖాముఖిగా చూడడం అంటే మామూలు విషయం కాదు. మీరు మళ్ళీ ఏదో పొరపాటున ఈజీ అనుకున్నారు. అది మూడో మాట చెప్పి నేను ముగిచేస్తాను వాక్యము. మూడో మాట ఏంటంటే, ఇతను ఎక్కడికి వెళ్ళారు అంటే మౌంట్, అది గొప్ప పర్వతం అని ఉంది కొన్ని మాటల్లో తర్జుమాల్లో. బట్ అది మౌంట్ టాబోర్. ఏ పర్వతం అది? మౌంట్ టాబోర్. తాబోర్ అనే పర్వతం అది. తాబోర్ అనే పర్వతం మీద ఈ ఈ ఈ ఈ ట్రాన్స్ఫిగరేషన్ జరిగింది. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం. ఇది ఎత్తైన పర్వతం అంట. పర్వతమును ఎక్కాలి అనంటే ముందుగా మనకు ఆ డెడికేషన్ ఉండాలి, కష్టపడాలి. దేవుళ్ళో కష్టపడడానికి ఎంతమందికి ఉంది ఇష్టము? నీకు ఒక మాట చెప్తాను, బైబిల్ అంతా మొదటి నుంచి చూస్తే ఏం బైబిల్లో కూర్చోబెట్టి ఎవరిని పోషించినట్టు బైబిల్లో ఎక్కడలేదు. మీరు చూడండి బైబిల్ అంతా మొత్తం. మీ వాక్యాలు అలా ఏమన్నా తర్జుమాల్లో మార్చుకున్నారేమో నాకు తెలియదు. అబ్రహామును లేపాడు దేవుడు, రా బయటికి రా అన్నాడు. ఊరు ప్రాంతం బయటికి వదిలిపెస్తే ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు, ఎక్కడ లేయమంటే అక్కడ లేస్తాడు అబ్రహాం. ఇంకా ఆశ్చర్యమైన మాట ఏం తెలుసా? నీ కుమారుని అర్పించు అంటే లేచాడు. లేరా. పక్కన కుమారుని అర్పించమంటే అర్పిస్తారు, కానీ మన కుమారుని అర్పించమంటే హోర్ నాయనా మామూలుగా ఉండదు. అది కూడా ఎప్పుడు లేక పుట్టాడు. 100 సంవత్సరం లేక. మీకు లేక పుట్టడం అంటే ఏందో తెలియదు, మనకు అది తెలియదు కదా. మజా ఎదురు చూసి ఎప్పుడు గర్భం చచ్చిపోయిన తర్వాత, ఇంకా పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత, పిల్లలు పుడితే ఎలా ఉంటుంది? వాడిని చూసుకొని ఆనందపడుతూ ఉంటాడు గారాభంగా. ఏమన్నా తెలుసా దేవుడు, పని తీసుకొని రా. ఒక క్షణము కూడా డౌట్ రాలేదు ఆయనకు. ఒక క్షణము కూడా డౌట్ రాలేదు. ఎంత కష్టపడ్డాడు తెలుసా? అది ఏ వయసు తెలుసా? 140 సంవత్సరాల వయసులో
ఈ మాట ఇలా చెప్తే మీకు ఇంకా బాధగా ఉంటుంది. 140 సంవత్సరాల వయసు అబ్రహాముకు ఉండగా ఆయన పిలిచినప్పుడు ఆయన ఏం చెప్పచ్చు? ఓ ఆ పర్వతం చాలా దూరం, 3 దినాలు ప్రయాణం చేయాలి, నా చేత కాదు. నువ్వైతే ఏం చెప్తావు? 140 సంవత్సరాలు బహాన చెప్పేయచ్చు. ఏం తమ్ముడు దూరం అయ్యా, నేను రాలేను ఏమ్మా చెప్తారు కొంతమంది. ఏమన్నాడు అబ్రహాము? లే, గాడిదలు కట్టాడు, ఆ కొండ ఎక్కలేకపోతున్నాడు. ఏమన్నాడు తెలుసా? రే కట్టెలు తీసుకో, కొడుకు పైన పెట్టాడు, పదా. బాబా 140 సంవత్సరాల వ్యక్తి కొండ ఎక్కుతున్నాడు పైకి. ఈరోజు మనం కూడా ఆలోచించాలి, మనం కూడా కష్టపడాలి. దేవుడు చెప్పిన పనిని ఏ మాత్రం వెనకడుగు వేయకూడదు. ఉద్యోగము ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మనల్ని పోషించేవాడు మన దేవుడే. హల్లెలూయా. నేనైతే మాత్రం చెప్తున్నాను, ఈరోజు నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయం, ఎత్తైన కొండ ఎంత సమస్య ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను లేస్తాను, నేను చేస్తాను. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సేవ అంటే ఊరికే కాదు. సేవ అంటే ఏం బ్రదర్? సేవ అంటే ఊరికే అనుకున్నారా? దేవుని పని చేయడం అంటే చాలా శ్రద్ధ కావాలి, శ్రమ కావాలి. యేసయ్య అంత శ్రమపడ్డాడు, ఇంకా ఆయనకంటే మనం ఎంత శ్రమపడాలి? ఇంకా చాలా శ్రమపడాలి. ఇలా అనుకోకండి, ఏమనుకోకూడదు అన్నా, మనం పోతూ పోతూ ఉంటేనే మన నీడ పడిపోయి ఏమవ్వాలి? చనిపోయిలో టప్పలు వేయాలి. ఒరే అట్లా లేచినారనుకో ఎవరైనా, నిన్ను ఖైమా చేస్తారా బాబు, నీకు తెలీదు. నిజంగా నీకు చెప్తున్నా, పేతురు గారికి ఎంత సమస్య ఉంటుందో. ఆయన నడుస్తే కార్యాలు జరిగాయి, ఆయన ఏమంటారు నీడ పడితే స్వస్థతలు జరిగాయి. ఆ జనాల్ని డీల్ చేయడమే కష్టం. మనం 10 మందినే డీల్ చేయలేకపోతున్నాం కథ సరిగ్గా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఎత్తైన కొండ ఎక్కడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం శ్రమ పడాలి, దేవుళ్ళలో నేర్చుకోవాలి, సమయాన్ని తీయాలి బయటికి. నిద్రలు పోయినా పర్వాలేదు. చూడండి ఆ మాట. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం. నేను 3వ మాట చెప్పి నేను ముగిచేస్తాను. అది అన్న మళ్ళా తిరిగి చదువుతారా? అయితే నీవు అన్ని విషయములలో, బాగా వినాలి, అన్ని విషయములలో మితముగా ఉండాలి. శ్రమ మాత్రం ఖచ్చితంగా పడాలి. సువార్తికుని పని చేయాలి. అమ్మో శ్రమ పడాలి అంటే కేవలం ఉద్యోగం అనుకుంటారేమో. చాలు ఉండండి. ఇంకా నేను శ్రమ పడ్డాము అంటే కేవలం ఉద్యోగమే అనుకుంటారేమో. శ్రమతో పాటు వెంటనే నీకు పౌలు గారు ఇంకొక మాట అన్నారు, నీవు సువార్తికుని పని చేయాలి. సువార్తికుడు అంటే పని ఏంటి తప్పుడు చెప్పాలి. కొన్నిసార్లు ఇలా అంటే మీరు బాధపడకండి, కోపం తెచ్చుకోకండి. మనకంటే రాళ్ళు మేలేమో అప్పుడప్పుడు. ఎందుకన్నా కనీసం ఆ రాయిపోయిన యేసు ప్రభు రక్షకుడు అని రాసి పెట్టిపోయాడు. అది ప్రకటిస్తూ ఉంది, బ్రదర్. మనం చెప్పలేకపోతున్నామే పక్కనోడికి యేసు ప్రభు రక్షకుడు అని చెప్తేనేమో సిగ్గు. వాడు నన్ను మాట్లాడో నన్ను ఏమనుకుంటాడో వాడు. అబ్బో ఎన్ని ఆలోచనలో వాడికి, ఎన్ని ఆలోచనలో. ఇంకా పిలుపు ఆ నపుంసకుని కథ మీ ముందు ఉంచితే ఇంక అంతేనేమో. నువ్వు ఒకవేళ పిలుపు స్థానంలో ఉంటే నువ్వు అంటావు ఏం తెలుసా, ప్రభువా నన్ను ఎందుకు, నాకు సిగ్గు ప్రభువా, నాకు పంపించద్దు నువ్వు. ఏమన్నాడు తెలుసా దేవుడు? పౌలు పిలుపును రే పరిగెత్తు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడో ఉన్నాడు నపుంసకుడు, పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ గుర్ర రథములో వెళ్తూ ఉంటే నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత తక్కువ షార్ట్లో మెసేజ్ ఇచ్చాడు నాకు తెలియదండి. అంత షార్ట్లో నేను ఎక్కడ చూడలేదేమో, నాకు తెలిసి బైబిల్లో ఎక్కడ కనపడలేదు. అంత షార్ట్ మెసేజ్లో నపుంసకుడే జీవితం మార్చుకొని నాకు ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వడానికి ఇంకా ఏముంది. నేను పరలోకానికి వెళ్తే నాకు కొంచెం లిస్ట్ ఉంది, నాకు కొన్ని లిస్ట్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళని చూడాలి.
నేను ఆ నపుంసకుడు ఉంటాడా చూస్తా, నేను పిలుపుని ఉంటాడా ఆడ చూస్తా. ఏం చెప్పారయ్యా మీరు? ఆ 1 minute షార్ట్లో ఉన్న మెసేజ్ ఏం చెప్పారు? మా వాళ్ళకు వందల మెసేజ్లు ఇస్తే ఎక్కట్లేదే. ఏం తమ్ముడు, వందల ఇంజక్షన్లు డోసులు ఇస్తే కూడా ఎక్కట్లేదే. నువ్వు ఒక్క షాట్లో ఏం మెసేజ్ ఇచ్చావయ్యా? ఆగి నాకు బాప్తిసం ఇవ్వడానికి నాకు ఇంకేమి ఇచ్చేసే బాప్తిసం అంటున్నాడు. నిజంగా మనము కష్టపడాలి. ఆయన ఏమన్నాడు అక్కడ? సువార్తికుని పని చేయండి. తర్వాత ఏమన్నాడు? నీ పరిచర్యను సంపూర్ణంగా. నీ పరిచర్యను సంపూర్ణంగా. నీ పరిచర్య అంటే ఏంటి? ఏది దేవుడు ఇచ్చాడో పరిచర్య. ఈరోజు దేవుడు నీకు ట్రాక్స్ పంచే పరిచర్య ఇచ్చాడు, రేపు ఇంకొకటి సువార్త ప్రకటించే పరిచయం ఇచ్చాడు, ఈ రేపు పాటలు పాడే పరిచయం ఇచ్చాడు, రేపు వాయిద్యాలు వాయించే పరిచయం ఇచ్చాడు. ఏ పరిచయం ఇచ్చినా కూడా సంపూర్ణంగా కరెక్ట్గా చేయాలి. నువ్వు దేవుడికి మహిమ తెచ్చిపెట్టే రకం కష్టపడాలి. వంట పని ఇచ్చాడు దేవుడు, చెయ్యి, కష్టపడద్దు, సాకులు చెప్పద్దు. సాకులు చెప్పేవాడికి, మాటలు చెప్పేవాడికి ఎప్పుడూ మన వాళ్ళు చేసేదంతా ఏం పని అయ్యా? చదవండి మాట. మీకు ఈ మాట చెప్తే కొంచెం ఈ టైంలో బాధగానే ఉంటుందేమో. సామెతలు మీ అందరికీ తెలిసిన మాట, 14వ అధ్యాయము 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. వట్టి మాటలు దేనికి కారణం? ఏమంట? పావర్టీ. లేమి అంటే పావర్టీ, దరిద్రతకు కారణం. మనం ఎక్కువ మాట్లాడకూడదు, మాటలు ఎక్కువ వద్దు, పనులు చేయాలి, చేత పనులు కావాలి మనవి. ప్రార్థన గురించి ఈరోజు విన్నారా? స్టార్ట్ చేయండి ఈరోజే. మళ్ళీ రేపు గురించి చూసుకోవద్దండి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను, రేపు 12 o'clockకి స్టార్ట్ చేస్తాను, రేపు 4 గంటల నుంచి ప్రార్థన చేస్తాను. వద్దు. నీకు సమయం దొరికినప్పుడంతా వదిలిపెట్టద్దు. నీలో ఉన్న పురుషుడు బలపడాలి అని అంటే నీ ప్రార్థన, ఒంటరి ప్రార్థన చాలా బలంగా ఉండాలి. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. ఓహో, తగిన కాలమందు నువ్వు తప్పక పంటకొస్తావు. నువ్వు మాత్రం వెనుకడుగు వేయకుండా, విసుగు పడకుండా చేయాల్సినవన్నీ చేయండి. శరీరం నలిగిపోయినా శరీరం ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది తెలుసా? అబ్బా 1 గంట నిద్ర ఉంటే చాలరా బాబు. ఆ స్టేజ్కి వచ్చేంత వరకు కష్టపడు దేవునిలో. మనం అంత చేయట్లేదే. మనకు కడుపు నిండా అన్నము, కంటి నిండా నిద్ర కావాలా. దేవుని పనులు మాత్రం ఆటోమేటిక్గా తన్నుకుంటూ పోతుండాలి. అన్నీ అవి అయిపోతుండాలి. అవి అడుగక మునుపే పాట మాత్రం. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, కష్టపడడం మానివేయకు, మంచి చేయడం మానివేయకు. నీ జీవితాన్ని మంచిగా మార్చుకోవడానికి వెనకడుగు వేయొద్దు. నువ్వు ఎంత కష్టపడతావో అంత ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా కోస్తావు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నువ్వు కష్టపడితే ఖచ్చితంగా నువ్వు ఆ ప్రతిఫలానికి వస్తావు. కానీ కష్టపడాలి, రావాలి మనస్సు. ఒక్క హోల్ నైట్ ప్రేయర్లో అటెండ్ అవుతాం. నేనేదో ఈ హోల్ నైట్కి రమ్మని చెప్పి నా ఉద్దేశం కాదు. అన్ని హోల్ నైట్స్కి రావాలి మీరు. అన్నీ మీరు కూడా ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని దగ్గర గోజాడ మొరపెట్టాలి. ఎప్పుడు చూడు, మనం కేవలం మాటలు మాట్లాడే వాళ్ళంగా ఉండకూడదు. ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నీ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా అబ్బా చేసి పడే. నువ్వు బ్రతికినంత కాలము నీకు శక్తి ఉన్నప్పుడే చేయగలవు. అవునా కదా? ముసలోడు అయిన తర్వాత పండ్లు ఊడిపోతున్నప్పుడు నేను మాడి పండు తింటా నాకి అంటావా? మా తాతకు మాంసం అంటే బాగా ఇష్టం. ఏం చేసేవాడు? పండ్లు ఉన్నంతకాలం బలి తినాడు మాంసం బాగా. పండ్లు పోయినప్పుడు ఆయన బాధ చూడాల. మాంసం ఉడకబెడితే
పెట్టుడు పనులు పెడతాడు, నమ్ముతాడు, మళ్ళీ తీసి ఆ పనులు గడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు అంటాడు రుచి రావట్లే. ఏం రావట్లే? అప్పుడు వచ్చిన టేస్ట్ రావట్లే. అప్పుడు మాంసం ముక్కల్నే పిండి చేసేవాడు. ఇప్పుడు పళ్ళు ఊడిపోయిన తర్వాత దాని రుచి రావట్లా, దానిలో ఉన్న మజా రావట్లా. మనం కూడా శక్తి అయిపోయిన తర్వాత దేవునిలో ఎదగాలన్నా, దేవుని వాక్యంలో ఎదగాలన్నా, నిలబడాలన్నా మజా రాదు మనకు. అప్పుడు ఏమొస్తుంది? దగ్గు, ఇంకేమొస్తుంది తమ్ముడు? ఆయాసము, అన్నీ ఇంకా సమస్యలే. ప్రార్థన అంటే అమ్మ అంత దూరమా, నేనే ఆడొస్తలేనాయనా. ఇప్పుడు వచ్చింది ఏంది సిస్టమ్? ఏమొచ్చింది తమ్ముడు? ఆన్లైన్. అన్న జూమ్ పెట్టవా? జూమ్ పెడతా, కానీ దేవుడు కూడా జూమ్ చేస్తాడు. నువ్వేం చేస్తుంటావో, నువ్వు మహా అంటే ఒక అర్ధగంట సేపు, గంట సేపు వీడియో ఆన్ ఉంటుంది. తర్వాత ఏమైపోతుంది తమ్ముడు? కొట్టు తమ్ముడు, ప్రార్థన చేయవా తమ్ముడు, లే తమ్ముడు. ఇంకా తర్వాత మామూలు ఫోన్ చేయాలి. ఎందుకు ఈ జూములు వాడాల్సినప్పుడు వాడినాం, అయిపోయింది, కథ అయిపోయింది. మనం చేయాల్సిన పనులన్నీ చేస్తే మనం బలపడి దేవుల్లో బలవంతులుగా ఉండి మన కుటుంబాలకు మనం ఇవ్వగలిగింది దేవుని బలం. హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు సంపాదించి 10 కోట్లు నీ కొడుకిచ్చినా అది ఏదో ఒక రోజు అది ముగించబడుతుంది, అయిపోతుంది. అదే నువ్వు దావీదు వలె నువ్వు జీవిస్తే నువ్వు సొలొమోన్ లాంటి కుమారుని గంటావు. హల్లెలూయా. నేను జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను, వేరే ఉద్దేశం కాదు. మళ్ళీ మీరు దావీదుకు 20 మంది భార్యలు ఉన్నారు, సొలొమోన్కు 1000 మంది భార్యలు ఉన్నారని చెప్పారు మీరు. నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లా, జ్ఞానం విషయంలో మాట్లాడుతున్నా. మనము దేవుల్లో సంపూర్ణంగా ఉండి బలపడి దేవునికి మహిమకరంగా జీవిస్తే దేవుడు చేస్తాడు. నేను చివరిగా వాక్యం ముగిస్తున్నాను ఈరోజు. వాక్యం ఏం ముగిస్తున్నానంటే, మనము కొండ ఎక్కేవారముగా ఉండాలి. దిగేవాడికి ప్రశాంతంగా దిగుతాడు, ఎక్కేవాడు చాలా కష్టపడి ఎక్కుతాడు. వాడికి ఎక్కలేని ఇబ్బందులు, వాడికి ఎక్కలేని సమస్యలు, ఎక్కలేని ఇబ్బందులు జరగడము ఆ కొండపై నుంచి పడితే ఏమవుతుందో తెలుసా కథ? తల పగులుతుంది. తెలుసుకోండి ఈ విషయం. అది కూడా రాత్రులు కష్టపడే స్వభావం కావాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసే స్వభావం కావాలి. నేను ముగిస్తున్నాను. 3 విషయాలు చెప్పాను ఈరోజు, ఎక్కువ విషయాలు చెప్పలేదు. ఏకాంత ప్రార్థన మనకు చాలా అవసరమైనది. దేవునికి సన్నిహితంగా మనం వెళ్ళడానికి ఇష్టపడాలి. మేబీ ప్రార్థనలో కలుస్తున్నావు, మంచిదే. మిగతా అప్పుడు కూడా మీరు ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. యేసయ్యనే దానికి ప్రాధాన్యతనిస్తే మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అందరూ భయంకరమైన పనులు ఉన్నా కూడా, ఆయన శరీరంలో కృంగిపోయినా కూడా ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ఏకాంత స్థలమునకు వెళ్ళాను. మీ బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు, నేను నా బైబిల్లోనే కాదు. మీరు కూడా, నేను కూడా దేవునికి సన్నిహితులం కావాలి, క్లోజ్ అవ్వాలి. దేవునికి ఎంత దగ్గర అవ్వగలిగితే బతికినంత కాలంలో, శక్తి ఉన్నంత కాలంలో, మంచిగా యవ్వన కాలంలోనే, ఈ వయసులోనే నువ్వు అవ్వగలవు. ఇంకంతా పడిపోయి కాళ్ళు చేతులు అన్నీ చచ్చి పడిపోయి నువ్వు పెరాలసిస్ వస్తే ఏం ప్రయోజనం? అప్పుడేం పోతావు? అప్పుడు మోకాలు చేయలేవు, అప్పుడు నువ్వు ఏ పని చేయలేవు. రెండోది ఏం చెప్పాను మీకు? అందరిలాగా కాదు, కొందరిలాగా నువ్వు ఉండాలి. అనేక మంది పిలువబడిరి, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. నువ్వు కొందరో అందరో నీ ఇష్టం. నువ్వు అందరిలో ఉంటే నువ్వు బందరు అవుతావు, గుర్తుపెట్టుకో. నిజం చెప్తున్నాను, వేస్ట్. అందరి క్రైస్తవుల్లో నేను ఒక క్రైస్తవుని అంటే వేస్ట్. నువ్వు ఎన్నిక చేయబడిన వారిగా, చివరిలో ఒక మాట చెప్పండి, రెండో మాటలో ముఖాముఖిగా. మోషే మామూలు వ్యక్తి కాదు, నాకు చాలా ముఖాముఖిగా. అలాంటి స్వభావం మనకు కూడా రావాలి, అలాంటి సహవాసం దేవునితో మనకు కూడా కావాలి. మూడో మాట ఏం చెప్పాను? పర్వతాలు ఎక్కి, అంటే కష్టపడడం నేర్చుకోవాలి. గొప్ప అంటే దేవుని దగ్గర కష్టపడి నేర్చుకొని అన్నీ చేయడం నేర్చుకోవాలి. కష్టపడాలి. ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతావు? ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఇప్పుడు సాహసాలు చేయకపోతే ఎప్పుడు సాహసాలు చేస్తావు? ఉపవాసాలు ఉండు, దేవుని దగ్గర మొరపెట్టు, గోజాడు. నీ కన్నీరు మున్నీరే దేవుని దగ్గర మొరపెట్టాలి. నువ్వు దేవుని దగ్గర మొరపెట్టడం విధానం కూడా నేర్చుకో. ప్రార్థన అంటే కేవలం
యేసయ్య అక్కడ చూపించింది వాళ్ళకి శాంపుల్ ఏంటో తెలుసా? ఆశ్చర్యం. ఏలియా దిగి వచ్చాడు. ఎవరు దిగి వచ్చారు? మోషే దిగి వచ్చాడు. వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఎవరు మాట్లాడడం ప్రారంభించాడు? యేసు ప్రభుల వారు. ఏకాంత సమయంలో నువ్వు అనేక మంది పరలోకమందు ఉన్న వారితో సహవాసం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. డానియల్ గారు దీనికి ఒక గొప్ప నిదర్శన తెలుసా? డానియల్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు కనపడ్డారు ఆయనకు? మనుష్య కుమారుడు పోలినవాడు ఆ నది పక్కన కనపడుతున్నాడు. మనకెవరు కనపడుతున్నారు ప్రార్థనలో? మాట్లాడుకుందాం, ముగించుకుందాం. మామూలుగా మనకు ప్రార్థనలో ఎవరు కనపడుతున్నారు? నా ఉద్దేశం ఏంటంటే డానియల్కి, మోషేకి, యేషయ్యకు అందరు కనపడే వాళ్ళు వేరు, మనకు కనపడే వాళ్ళు వేరు. నీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పి నేను ముగిచేస్తున్నాను వాక్యం ఈరోజు. ఏంటో తెలుసా? మోషే గారు కానానుకు ఆ దినాల్లో పోలేకపోయారని అక్కడ కనపడతా ఉంది. కానీ ఈ రూపాంతరము జరిగిన పర్వతం మీదికి దిగి వచ్చి ఆ కానాను ప్రాంతాన్ని దర్శించాడు మన మోషే గారు. హల్లెలూయా. గొప్ప విషయం ఈ మాట. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలో మనం కూడా మన ప్రార్థన దేవునితో సహవాసం. ఏలియాతో మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? శ్రమల గురించి మాట్లాడుతున్నాడు, బాధల గురించి మాట్లాడుతున్నాడు, సిలువ ధ్యానం గురించి మాట్లాడుతున్నాడు. మనము కూడా దేవునితో మాట్లాడాలి. మనకు దేవుడు కనపడాలి, మనకు యేసయ్య కనపడాలి, మనకు మోషే కనపడాలి, మనకు ఏలియా కనపడాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మన ప్రార్థన అంత బలంగా మార్చబడుతుందా? యేసయ్యకే కాదు, మనకు కూడా మార్చబడాలి మన ప్రార్థన. ఎప్పుడు యేసయ్యను మీరు సైడ్ పెట్టదండి, యేసయ్యను మీరు బెంచ్ మార్క్గా పెట్టుకోండి. ఆయనలాగానే ఉండాలి నీ ప్రార్థన. నువ్వు వేరే విధంగా చేయకూడదు. దేవుడు ఒక శాంపుల్ చూపించాడు. రారా, నేను రాత్రంతా ఏం చేస్తానో చూద్దురా. మన వాళ్ళు రాత్రంతా ఏం చేస్తారు? ప్రార్థనలు పెట్టి హోల్ నైట్. మొన్న ఒక బ్రదర్ని అడిగా, హోల్ నైట్ ఏం జరుగుతుంది బ్రదర్ అంటే, మాకు 10 గంటలకు 11 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది, 2 గంటల వరకు ఆరాధన జరుగుతుందంట. లేచి నిలబడి ఆరాధన చేస్తూనే ఉంటారంట. మధ్యలో అర్ధ గంట సేపు వచ్చి వాకింగ్ చెప్పిపోతారంట దైవజనుడు. మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ ఆరాధన చేస్తుంటారంట. నిద్ర రాకూడదని. ఎందుకురా ఈ కష్టాలు, దానికి ఎందుకురా ఈ బాధలు? అర్థమవుతుందా? వాక్యం వింటా వారు నిద్రపోకుండా మంచిగా ఉండొచ్చు కదా. రాత్రి పిలిచి పాటలు పాడుకుంటా ఎగురుకుంటా రాత్రంతా హోల్ నైట్ అంతా ఇదే. యేసయ్య ఏం చెప్పాడు? ఈ సహవాసం చూడండి. మోషేని చూడడం, ఏలియాను చూడడం, దేవునితో సహవాసం పెంచుకోవడం. రండి ప్రార్థన చేద్దాం.